దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. అధికార పార్టీలకే ఓటర్లు మళ్లీ పట్టం కడతారని చాలా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేక తారుమారవుతాయా? ఇక పశ్చిమ బెంగాల్ తీర్పుపైనే అందరి దృష్టి పడింది. 2 రాష్ట్రాల్లో స్పష్టంగా అధికార మార్పిడి జరగబోతోందని, 2 రాష్ట్రాల్లో టగ్ ఆఫ్ వార్ పోటీ ఉండబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇచ్చాయి. బెంగాల్ విషయంలో అయితే ఉత్కంఠ చూపించాయి. తమిళనాడులో డిఎంకేకు అధికారం ఖాయమంటూ అక్కడ అధికార మార్పిడి తప్పదు అంటూ సంకేతాలు ఇచ్చాయి. లెక్కింపులకు అధికారులు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్ పైనే అందరి దృష్టి ఉంది. దేశ రాజకీయాల్లో తమకు ఎదురు లేదని చాటాలనుకుంటోన్న బీజేపీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంట్లో నలుసుగా మారడం, ఆమెను ఓడించేందుకు కాషాయ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ సైతం ఏ పార్టీకి పూర్తి ఆధిపత్యాన్ని ఇవ్వలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ టీఎంసీ అని, కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అని, కొన్ని తటస్థంగా హంగొచ్చే అవకాశం కూడా లేకపోలేదంటూ తమ రిజల్ట్స్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. తమిళనాడు, పుదుచ్చేరిలో అధికార మార్పిడి ఖాయమన్నాయి. అలాగే కేరళ, అస్సాంలలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలే తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాయని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ తిరిగి మమతకే అధికారం దక్కే అవకాశం ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన బీజేపీ కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. బెంగాల్లో మరో ప్రధాన రాష్ట్రం తమిళనాడు ఫలితం కూడా కీలకంగా మారింది. దక్షిణాదిన పెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకేతో కలిసి బీజేపీ కూటమిగా బరిలోకి దిగగా సర్వేలతో పాటు ఎగ్జిట్ పోల్స్ ప్రతిపక్ష డీఎంకే కాంగ్రెస్ కూటమికి ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. కొన్ని సర్వేలు అయితే థంపింగ్ విక్టరీ డీఎంకే స్టాలిన్ను సొంతం చేసుకోబోతున్నారని చెప్పాయి. సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం కూడా పలు పార్టీలతో కలిసి మరో కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. దీంతో ఫలితం ఎలా ఉంటుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ ఎగ్జిట్ పోల్స్ కమల్ హాసన్కి రక్తహస్తాలు చూపిస్తూ ఉన్నాయి. 0 లేదా 2 సీట్లు మాత్రమే కమల్ హాసన్ పార్టీ చేజిక్కించుకోబోతుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మరో దక్షిణాది రాష్ట్రం కేరళ విషయానికి వస్తే అధికార వామపక్ష కూటమిదే మళ్ళీ అధికారం దక్కబోతోంది, అధికారం చేజిక్కించుకోబోతోందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మరోసారి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంటూ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ప్రభావం నామ మాత్రమే కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ కూడా గెలుపుపై ధీమాగానే ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి సారథ్యంలోని ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు ఇక్కడ కూడా కాంగ్రెస్ డిఎంకే జట్టుగా బరిలోకి దిగాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి బీజేపీ అలయన్స్కే కూటమికే అధికారం దక్కుతుందని, అక్కడ అధికార మార్పిడి ఖాయమని వెల్లడించాయి. అసోంలో మళ్లీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాలున్నాయి. కేరళలో కూడా మళ్లీ ఎల్డీఎఫ్ఏ అధికార కూటమి అధికారం ఏర్పాటు చేస్తుందని చెప్పి అంచనాలున్నాయి. ఓవరాల్గా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించబోతున్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. సో 8 నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. 8:30 తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల తరపున ఏజెంట్లుగా ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చి ఆ రిపోర్టు సమర్పించిన వారినే లోపలికి అనుమతించారు. ఈ 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంతో పాటు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తిరుపతి బైపోల్ ఉప ఎన్నిక అలాగే రిజల్ట్స్, అలాగే నాగార్జున సాగర్ అసెంబ్లీ బైపోల్ రిజల్ట్స్కి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాయి. నాగార్జున సాగర్లో మొత్తం 41 మంది అభ్యర్థులు ఫ్రేమ్లో ఉన్నారు. 1318 పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి. నాగార్జున సాగర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ముందు పోస్టల్ బ్యాలెట్ 1318 ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎం ఓట్లు లెక్కింపు ప్రారంభమవుతోంది. అలాగే తిరుపతి ఉప ఎన్నిక, లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రస్తుతం నెల్లూరులో కౌంటింగ్ అవుతోంది. 8:30 తర్వాత
మెయిన్ ఈవీఎం ఓట్లను లెక్కింపు చేస్తారు. ఈ 2 చోట్ల కూడా తొలి ఫలితం 9 గంటల 15 నిమిషాల తర్వాత వచ్చే అవకాశం ఉంది. తిరుపతి 7 నియోజకవర్గాల్లో రిజల్ట్స్ కన్సాలిడేట్ చేయాలి కాబట్టి తిరుపతి కాస్త లేట్ అవ్వచ్చు. నాగార్జున సాగర్ తొలి ఫలితం మాత్రం 9 గంటల 15 నిమిషాల తర్వాత మొదటి రౌండ్ ఫలితం రాబోతోంది. ఒక్కొక్క రౌండ్కి దాదాపు 20 నిమిషాల సమయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 20 నిమిషాల టైం యావరేజ్ మీద లెక్కేస్తే 25 రౌండ్లు ఉన్నాయి. సో దాదాపుగా 3-4 గంటల తర్వాత, మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత పూర్తి ఫలితం. ఈలోపు ట్రెండ్ ఒకవేళ కన్ఫర్మ్ అయిపోతే తెలియచ్చు, కానీ పూర్తి ఫలితం రావాలి అంటే సాగర్ది సాయంత్రం 3 గంటల తర్వాత 4 గంటల తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఉంది. తిరుపతి బైపోల్కి ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. తిరుపతి బైపోల్లో మొత్తం 65% పోలింగ్ పర్సంటేజ్ అయ్యింది. అక్కడ దాదాపు 11 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ 11 లక్షల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ సాయంత్రం కానీ రాత్రి కానీ అవ్వచ్చు. ట్రెండ్స్ ఈలోపే తెలిసే అవకాశం ఉంది. దాదాపుగా మధ్యాహ్నం 12-1 గంట సమయానికల్లా ఆధిక్యం ఎవరికి ఉంది, అలాగే ఈ ఆధిక్యం కొనసాగింపు ఎవరికి ఉంది, టగ్ ఆఫ్ వార్ ఎక్కడెక్కడ జరుగుతుందన్న స్పష్టత, అంటే ట్రెండ్స్ మనకి తెలిసిపోయే అవకాశం ఉంది. రిజల్ట్స్ రావడానికి మాత్రం టైం పట్టే అవకాశం ఉంది. రిజల్ట్స్ లేట్గా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది కోవిడ్ ప్రోటోకాల్. అలాగే కోర్టులు కూడా బాగా అక్షింతలేస్తున్నాయి అధికారులకి, అలాగే ఎన్నికల అధికారులకి, పోలీసులకి సైతం. ప్రోటోకాల్ ఎందుకు పాటించట్లేదు, కోవిడ్ ఈ నేపథ్యంలోనే దేశంలో ప్రబలంగా ఉంది అని చెప్పి ఆరోపిస్తూ వచ్చింది, అక్షింతలు వేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో అట్లీస్ట్ లెక్కింపులో అయినా కోవిడ్ ప్రోటోకాల్ సీరియస్గా పాటించాలని అందరూ ఆలోచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకుని ఆ రిపోర్ట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. అంటే లెక్కింపు కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, ఇతరత్ర ఏర్పాట్లు చేయడం వల్ల. నాగార్జున సాగర్ తొలి ఫలితం అంటే మొదటి రౌండ్ ఫలితం 9:15 to 9:30 మధ్యన, తిరుపతి ఫలితం తొలి ఫలితం 10 గంటల తర్వాత మనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున సాగర్లో 25 రౌండ్స్ ఉన్నాయి. 25 రౌండ్స్ పూర్తవడానికి మధ్యాహ్నం 3 తర్వాతే అవుతోంది. ఇక 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం, వీటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా దాదాపుగా లేట్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. తొలి ఫలితం అన్ని చోట్ల కూడా అరౌండ్ 9:15 to 9:30 తర్వాతే వచ్చే అవకాశం ఉంది. సో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిజల్ట్స్ యావరేజ్ మీద 3-4 గంటలు అవుతోంది. ట్రెండ్స్ ఈలోపే తెలిసినా కూడా పూర్తి ఫలితాలు వచ్చేసరికి మాత్రం అవుతోంది. కొన్ని చోట్లయితే, ముఖ్యంగా బెంగాల్ లాంటి చోట్లయితే పూర్తి ఫలితాలు రావడానికి ఈ రాత్రి పట్టే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల అస్సోం, కేరళ ఇవన్నీ కూడా 100, 120, 140 ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న చోట్ల మాత్రం తొందరగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అన్నిటి మీద పుదుచ్చేరి రిజల్ట్స్ ఫాస్ట్గాను, బెంగాల్ రిజల్ట్స్ లేటుగాను వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి స్టేట్ వైజ్ రికార్డ్స్ చూద్దాము. బెంగాల్లో 294 అసెంబ్లీలు ఉన్నాయి. ఆ 294లో 2 చోట్ల ఎన్నికలు జరగలేదు. అభ్యర్థులు చనిపోయిన కారణంగా ఆ 2 చోట్ల ఎన్నికలు జరగలేదు. 292 చోట్ల ఎన్నికలు జరిపారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148 కాబట్టి ఈ 148 ఎవరు పార్ చేస్తారు, అది ఒక బిగ్ క్వశ్చన్గా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న తృణమూల్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, కేవలం 3 సీట్లే ఉన్న బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఈ రెండింటి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది బెంగాల్లో. ఇక తమిళనాడులో 234 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ 234 సీట్లకు గాను 118 మ్యాజిక్ ఫిగర్గా ఉంది. సో అన్నా డిఎంకే మధ్య హోరాహోరీ జరిగింది. కానీ అన్నా డిఎంకే 2 సార్లు అధికారంలో ఉంది. తమిళనాడులో 3వసారి అధికారంలోకి వచ్చింది ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే కాదు అని డిఎంకే అధికారంలోకి అక్కడ రాబోతోందా, ప్రజలు అక్కడ ఎవరికి పట్టం కట్టారు అనేది చూడాలి. అలాగే కేరళలో 140 సీట్లు ఉన్నాయి. ఈ 140లో మ్యాజిక్ ఫిగర్ 71. సో ఎల్డీఎఫ్ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. కేరళలో గడిచిన 40 ఏళ్లలో ఎవ్వరూ కూడా 2వసారి అధికారంలోకి రాలేదు. ఒకసారి ఎల్డీఎఫ్ వస్తే నెక్స్ట్ టైం యూడీఎఫ్, ఆ తర్వాత ఎల్డీఎఫ్, ఆ తర్వాత యూడీఎఫ్. కానీ ఈసారి మాత్రం మొదటిసారి ఎల్డీఎఫ్ తిరిగి తన అధికారాన్ని రీటైన్ చేసుకుంటుంది, నిలబెట్టుకుంటుంది అని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కేవలం ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది కేరళలో అని చెప్పలేదు. ఈ నేపథ్యంలో కేరళ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రిజల్ట్స్. అలాగే పుదుచ్చేరిలో 30 సీట్లు ఉన్నాయి, 16 మ్యాజిక్ ఫిగరు. దానికి సంబంధించి కూడా అధికార మార్పిడి అక్కడ జరగబోతుందని చెప్పి తెలుస్తూ ఉన్నాయి. కానీ అన్ని విషయాలు ఒక ఎత్తు, పశ్చిమ బెంగాల్ మాత్రం డెఫినెట్గా ఒక ఎత్తు. ఎందుకంటే బెంగాల్లో హింస జరిగింది, హత్యలు జరిగాయి. ఇంకెక్కడా కూడా ఎన్నికల సందర్భంగా హత్యలు జరగలేదు. కానీ బెంగాల్లో మాత్రం తీవ్రమైన హింస జరిగింది. 8 దఫాలుగా అక్కడ ఎన్నికలు జరిగితే ప్రతి స్టేజ్లో కూడా హత్యలు జరిగాయి, గొడవలు జరిగాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి
బెంగాల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ మనకి ఆల్రెడీ టీవీ9లో స్టార్ట్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. టీఎంసీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, బీజేపీ 4 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ అంటే యూజువల్గా మిలిటరీ అలాగే ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా. ఆ రిజల్ట్స్ యూజువల్గా ఎప్పుడు బీజేపీకి ఫేవర్గా ఉంటాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్ విషయంలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే బీజేపీ అక్కడ అధికారంలోకి రాబోతోందా, లేకపోతే తిరగబడి టీఎంసీకి ఓటర్లు పట్టం కట్టబోతున్నారా? పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఫోర్సెస్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా పోస్టల్ బ్యాలెట్ చేస్తారు. వాళ్ళంతా డిఫరెంట్ ప్రదేశాల్లో ఎన్నికల విధులకు వెళ్తారు కాబట్టి వాళ్ళంతా పోస్టల్ బ్యాలెట్నే యూజ్ చేస్తూ ఉంటారు. సో బీజేపీ 6 స్థానాల్లో బెంగాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ మాత్రమే ఇది, గమనించాలి మీరు. ఇది ఈవీఎం బ్యాలెట్ కానే కాదు, ఇది పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్లో చాలా తక్కువ ఓట్లు ఉంటాయి. యావరేజ్ మీద ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పోస్టల్ బ్యాలెట్ 700 నుంచి 800 మాత్రమే ఉంటాయి. మనం నాగార్జున సాగర్లో ఇప్పుడే చెప్పుకున్నాము 1318 పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి నాగార్జున సాగర్లో. సో యావరేజ్ మీద బెంగాల్ మొత్తం కూడా చూస్తే పోస్టల్ బ్యాలెట్ సంఖ్య 7 నుంచి 800 మాత్రమే ఉంటాయి. సో ఈ ఓట్లు మాత్రమే ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నాయి. 9 రిజల్ట్స్ మనకి కనిపించాయి. అందులో 3 చోట్ల టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే బీజేపీ 6 చోట్ల పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మిగిలిన ట్రెండ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అస్సాంకి సంబంధించిన రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. ఎన్డీఏ 3 చోట్ల, యూపీఏ 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్లో ముందుగా వస్తున్నాయి. ఓకే.